హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి ప్రభుత్వం అయితే 2,39,000 రూపాయలైతే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి 5,00,000 ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వీటన్నిటికి సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక ఇమేజ్ అయితే చూపిస్తున్నానండి. ఇది పత్రికా ముఖంగా అయితే లేటెస్ట్గా రావడం జరిగింది. ఏడాదిలో మరొకసారి గృహప్రవేశాలనేవి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యకంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేసినట్లయితే సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో పాల్గొని ఆ సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనులనేవి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొనడం జరిగింది. టిట్కో ఇల్లు కాకుండా మరో 5,00,000 ఇళ్ళు అనేవి నిర్మించి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని, ఎక్కడ ఆలస్యం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సుమారు 2,00,000 మంది ఇళ్ల స్థలాల కోరినట్లు సర్వేలో తేలిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, ఈ విధంగా టిట్కో ఇల్లు కాకుండా మరో 5,00,000 ఇళ్ళు అనేవి కొత్తగా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో సో వారికి ముందుగా ఈ ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వారికి సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి అయితే ఫైనల్ లిస్ట్ విడుదలైన వెంటనే వాళ్ళకి ఇళ్ళు అనేవి అప్పగించబోతున్నట్లయితే సమాచారం. సో ముందుగా ఎవరైతే ఇంటి స్థలం ఉండి అక్కడ ఇళ్ళు అనేవి కట్టుకోవాలనుకుంటున్నారో, అంటే ఇంటి స్థలం ఉండి మేము అక్కడ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, సో మా యొక్క ఆర్థిక సహాయం అనేది లేకుండా ఉంది, మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అని ఎవరైతే ఉన్నారో సో వారికి ముందుగా ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి ఏపీ ప్రభుత్వం అయితే. సో ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారో వారికి మాత్రమే ముందుగా ఇళ్ళు అనేవి పంపిణీ చేయాలని ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే సబ్సిడీ అనేది అందించబోతుందండి. దిశల వారీగా అయితే ఈ సబ్సిడీ అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఈ రెండు పథకాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించబోతున్నట్లయితే సమాచారం అండి ఇల్లు కట్టుకునే వారికైతే. సో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత ఒక అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. తర్వాత గోడలు పూర్తయిన తర్వాత, స్లాబులు పూర్తయిన తర్వాత, మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మీకు ఈ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో మీరు బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత వాటిని ఫోటోలు తీసి సబ్మిట్ కనుక చేసినట్లయితే మీకు కొద్ది రోజుల వ్యవధిలోనే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో అదేవిధంగా అధికారులు ఫోటోలు తీసి అప్లోడ్ చేసిన తర్వాతే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ అమౌంట్ ఈ 2,39,000 ఏదైతే ఉందో అది దశల వారీగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే సబ్సిడీ కూడా ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద లేదా గ్రామీణ పథకాల కింద ఇల్లు పొందేందుకు అవకాశం అయితే కల్పించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. టిట్కో ఇల్లే కాకుండా మరో 5,00,000 ఇళ్ళు అనేవి ఈ సంవత్సరంలోనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఏప్రిల్ నెల చివరిలో అయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత ఆ లిస్టులో కనుక మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు గృహాలు అనేవి ప్రభుత్వం అయితే అందించబోతుంది. సో కంపల్సరీ అయితే ఈ నెలలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా
2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలాలకు సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారండి. ఈ 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పథకాలకు సంబంధించి దరఖాస్తులు అనేవి కూడా జరగడం లేదు. కేవలం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాలకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం దరఖాస్తులు అనేవి కొనసాగుతూ ఉన్నాయండి. నిరంతరంగా దరఖాస్తులను చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరైతే దరఖాస్తు అనేది చేసుకోండి. ముఖ్యంగా ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి మాత్రం ఎక్కువగా లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ముందుగా వారికి మాత్రమే ఇల్లు అనేవి పంపిణీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.